హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'అఖండ తాండవం'. అదే అండి 'అఖండ పార్ట్ 2'. బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబోలో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే చైనా వాళ్ళు ఇండియా మీద బయోవార్ చేయడానికి చూస్తారు. వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా? విలన్స్‌కి, హీరోకి అండ్ మిగతా క్యారెక్టర్స్‌కి లింక్ ఏంటి? లాస్ట్‌కి ఏమైంది? అనేదే స్టోరీ. ఓపెన్‌గా చెప్పాలంటే అసలు స్టోరీ ఏం లేదు. ఏదో ఇంకా చెప్పుకోడానికి ఒక లైన్ అన్నట్టుగా ఆ ఒక్క పాయింటే ఉంది. ఆల్రెడీ బోయపాటి అండ్ బాలయ్య మూవీస్ అంటే లాజిక్‌లు, ఫిజిక్స్ లాంటివి మర్చిపోయి చూస్తాం. బికాస్ మూవీలో ఉండే మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ అలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి హై ఇస్తాయి. బట్ ఈసారి కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయారు. నిజంగా అసలు ఒక్కో సీన్ ఎలా తీశారు, ఎందుకు తీశారనేదే అర్థం కాలేదు. ఫస్ట్ పార్ట్ హిట్ అయిపోయిందని ఏం తీసినా చూస్తారులే అనేలా ఉంది. 'అఖండ 1' చాలా బావుంటుంది. ఈవెన్ యాక్షన్ సీన్స్ ఉన్నా ఒక మంచి ఫ్లో ఉంటుంది. బట్ ఈ పార్ట్‌లో అసలు ఒక ఫ్లో లేదు. ఒక ప్రాపర్ ఇంపాక్ట్ లేదు. ఈవెన్ గెటప్స్ కూడా బాలేవు. స్పెషల్లీ కొన్ని కొన్ని సీన్స్ అయితే టూ మచ్‌గా అనిపించాయి. ఆఫ్టర్ 'అఖండ 1' బాలయ్య గారి మూవీస్ అన్నీ బావున్నాయి అనుకున్నాం. బట్ ఈ మూవీతో మళ్ళీ పాత క్రింజ్ రోజులకి తీసుకెళ్లారు. బోయపాటి గారు వరుసగా ఇదే స్టైల్, ఇదే ఓవర్ యాక్షన్ ఫాలో అవుతున్నారు. ఇలానే ఉంటే ఇంక రాబోయే మూవీస్ బావున్నా కూడా చూడరు. తమన్ మ్యూజిక్ కూడా కావాలనే లౌడ్‌గా ఇష్టమొచ్చినట్టు కంపోజ్ చేసినట్టుంది. ఎక్కడ కూడా ఎలివేషన్ ఆ ఫీల్ రాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఆ పార్ట్ 1 మ్యూజిక్ కొంచెం బెటర్ అనిపించింది. ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందా లేదా అంటే నాకైతే నచ్చలేదు. డివోషనల్ సీన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ సీన్స్ కొన్ని బావున్నాయి అంతే. అడల్ట్ కాంటెంట్ లేదు. బట్ వయలెన్స్ ఉంది. బట్ ఫ్యాన్స్‌కి నచ్చొచ్చనుకుంటున్నా. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.